నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్ లో రాసుకుంటోంది. ఏపీలో నేతల విమర్శల డోసు పెంచుతుండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటలు తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమా పంచ్ డైలాగ్స్ మించిన నాయకుల డైలాగ్ వార్ను ఇప్పుడు పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. టీడీపీ జనసేన కూటమిపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో వాళ్లకే క్లారిటీ లేదన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, కుప్పంలో ఓడిపోతారని తేలిపోయిందన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. టోటల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత యుద్ధం చేయటం కన్నా యుద్ధం చేయకోకుండా పక్కనుంటే మంచిదని నారా చంద్రబాబు నేను పోటీ చేస్తే గెలిచేవాడని చెప్పుకోవడానికి వీలుగా ఇవాళ కుప్పం నుంచి తప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చిందనే విషయాన్ని దయచేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. జీరో బడ్జెట్తో ఎన్నికలు చెయ్యాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమంటున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టలేవు, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టకపోతే కుదరదు, డబ్బులు ఖర్చు పెట్టవలసిందే, ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం, ఓట్లు కొనొద్దని మాత్రం చెప్పటల్లా. చెగువీల వారసుడు, కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఓట్లు కొన్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయావు పవన్ కళ్యాణ్ గారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తాం. మంత్రి అంబటి రాంబాబు పొత్తులపై ఫైర్ అవుతుంటే మరోవైపు పొత్తులు ఉన్నా లేకపోయినా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. పొత్తుల అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు. పొత్తుల విషయం ఏ రకంగా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఎన్నికల సన్నాహంలో నిమగ్నమయ్యారు అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి కార్యకర్త కూడా పనిలో నిమగ్నం అయ్యారు. స్వేచ్ఛగా సేవకి పెద్దపీట వేస్తూ ప్రజలకి సేవ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీని ఆశీర్వదించమని చెప్పి అడగటానికి ఈ ప్రజాపోరు యాత్రని మాధ్యమంగా చేసుకుని మా నాయకులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తారు. భారతీయ జనతా ఇక వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయడంపై ఆలోచిస్తున్నారని చెప్పారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పార్టీ అధిష్టానం అక్కడి నుంచి పోటీ చేయాలని సూచించిందని తెలిపారు. ఇప్పటి వరకు తాను విశాఖ పరిధిలోనే పోటీ చేశారని తెలిపారు. చీపురుపల్లి పక్క జిల్లాలో ఉందని, దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నారు. అక్కడ పోటీ తనకు సరిపోతుందా లేదా అనే విషయాన్ని కార్యకర్తలు అభిమానులతో చర్చించి హైకమాండ్కు త్వరలోనే తన నిర్ణయాన్ని చెబుతానన్నారు. ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో పోటీ చేయడం వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించండి అని చెప్పారు. డెఫినెట్గా ఆలోచిస్తానని చెప్పాను. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యున్సీస్లో అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంటుగా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను. ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను వెళ్తే కరెక్ట్ ఉంటుందా లేదా, ఇవన్నీ దానికి వేరే పారామీటర్స్ ఉన్నాయి. అన్నీ కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అవసరానికి అనుగుణంగా మాట్లాడతారని ఆరోపించారు. చంద్రబాబును సీఎంను చేసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారా అని ప్రశ్నించారు. జనసేనను టీడీపీలో కలపాలని విమర్శించిన వెల్లంపల్లి ప్రజలు పవన్ కళ్యాణ్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మాటకి మీటింగ్కి పొంతం లేకుండా మాట్లాడే వ్యక్తే పవన్ కళ్యాణ్. పొత్తులతో పోదామని చెప్పని గతంలో 2014తో ఇదే పొత్తులతో పోయి పోటీ చేయకుండా వాళ్ళకి మద్దతు పలికాడు.
2019లో మోడీ గారిని పాచిపల్లి లడ్డు అన్నాడు, లోకేష్ అంత అవినీతిపరుడు ఇంకోటి లేడన్నాడు, చంద్రబాబు అంత వెన్నుపోటుదారుడు ఇంకోటి లేదన్నాడు. మళ్ళీ ఈరోజు వాళ్ళ ముగ్గురితో కలిసి వెళ్తా అంటున్నాడు. బీఎస్పీతో కలిశాడు, కమ్యూనిస్ట్ పార్టీతో కలిశాడు, అన్నింటిలో కలిశాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఇంకా అతను ఎవరైనా నమ్ముతారు? రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నమ్ముతారు ఎవరైనా కానీ? రోజుకో అంటే సినిమాల్లో వేషాలు వేసినట్టు ఈ రాజకీయాల్లో కూడా వేషాలు వేస్తున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. జనసేన పార్టీ ఎందుకు అసలుకి? చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి జనసేన పార్టీ కావాలా? జనసేన వైసీపీ మరో నేత గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య గొడవలు సృష్టించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత భీమవరంలో 3 సార్లు వచ్చిన పవన్ ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారంటూ ప్రశ్నించారు. కళ్యాణ్ గారంతా అధైర్యవంతుడు, పిరిగివాడు ఇంకెవరు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు చూడడం రాజకీయాల్లో. నిజంగా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఓటు % లేకపోయినా, స్వతంత్రంగా గెలవలేకపోయినా వాళ్ళ పార్టీ నిర్మాణం చేసుకుని కొన్ని ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి ధైర్యం కూడా లేదు. ఎందుకంటే గతంలో కూడా చేగువేరా ఫోటో పెట్టి అవి పెట్టి ఈ పెట్టి విప్లవ వీరుల ఫోటోలు పెట్టి ఇవన్నీ చేసిన వ్యక్తి నిజంగా మనం చూసుకుంటే కనుక అతని అసలు రూపం ఏంటంటే చాలా పిరిగివాడు. గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ భీమవరంలో పోటీ చేసిన వ్యక్తి భీమవరంలో నాన్ లోకల్ అని చెప్పి ఆయన ఇక చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కుప్పంలో పరిస్థితి దిగజారుతోందని తెలిసి చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. విశ్రాంతి సాకు చూపించి పారిపోయే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. అని చెప్పి గమనించుకొనే ఈ కొత్త డ్రామాకు తెరలేపాడు. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా అక్కడ విజయం సాధించడంతో అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ తన 35 సంవత్సరాల నుంచి చేసినటువంటి మోసపూరితమైన మాటలు ప్రజలు ఇప్పుడు వినట్లేదని తెలుసుకొని, అలాగే వాళ్లకు ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి కూడా కృష్ణా జలాలు కుప్పం భూములను తడవటం ఇవన్నీ చూసిన తర్వాత తనకి ఓటమి తప్పదు అని చెప్పి భావించి ఇప్పుడు కొత్త డ్రామాకు తెరనెత్తి చంద్రబాబు నాయుడికి రెస్ట్నిద్దాం అని చెప్పి పారిపోయే పరిస్థితులకు వచ్చాడు. మేము ఎప్పుడో చెప్పాం కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలవరు, అందుకనే మేము వైనాట్ 175 అనే దాంట్లో వెళ్తున్నామని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అతను కుప్పంలో గెలవటం అని చెప్పి పారిపోవడానికి తన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా ఇక్కడ స్పష్టమవుతుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిచే సీటుని పొత్తులో భాగంగా వదిలేసుకోవడం సరికాదని, తనకు సీటు ఇస్తే వ్యక్తిగత ఇమేజ్తో అయినా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే ఆ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై పడుతుందన్నారు. పార్టీని నమ్ముకొని చంద్రబాబు గారిని నమ్ముకొని మేము పార్టీలోకి వచ్చాం. మన పార్టీ ఈసారి డెఫినెట్గా రావాలనే ఆలోచనతో అలయన్స్ పెట్టుకున్నారు, తప్పులేదు. నేను జనసేన గారితో కూడా నాయకుడితో కూడా వెళ్ళి కలిసా, చెప్పేట వచ్చే 2-3 సీట్లు మైనార్టీ సీట్లు, దాంట్లో అలయన్స్ పెట్టుకుంటే వాళ్ళు నష్టపోతారని చెప్పా. దానికి యాక్సెప్ట్ చేశారు ఆయన. ఏమో జరుగుతుందో కానీ ఈ 3-4 రోజుల నుంచి ఒత్తిడి ఎక్కువైపోయింది నా మీద. నాకు నమ్మిన వాళ్ళు కానీ, ప్రజలు కానీ, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో బాధల్లో ఉన్నవాళ్ళు కానీ. అందుకోసం ఒకసారి ఆయనతో కూడా కలుద్దామని చెప్తే వెళ్ళా, కలిసా, మాట్లాడా. ఆయన కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే గెలిచే సీటు వదులుకుంటాం మంచిది కాదు. ఇది మైనార్టీ కనుక ఇవ్వకపోతే దీని ప్రభావం ఉమ్మడి జిల్లా మీద పడుద్ది. కాబట్టి ఇప్పుడు అవతల పార్టీ మైనార్టీకి ఇచ్చినప్పుడు ఎస్సీలు ముస్లిమ్స్ చేస్తే వైసీపీ క్యాండిడేట్ గెలిచేస్తాడు. బీజేపీ బీఆర్ఎస్ పై ఫుల్ ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వాన్ని పతనం చేయాలంటే దమ్ముంటే టచ్ చేసి చూడాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కీలక సూచనలు చేయాలని, కానీ ప్రతి విషయానికి తమపై ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు కూలుస్తాం, ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా ఎవరికి టచ్ చేసే ధైర్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇది. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా భవిష్యత్తులో అన్నీ అమలు చేస్తామనే మాట సందర్భంగా తెలియజేస్తూ, ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తున్నటువంటి వాళ్లకు చురుకబెట్టే విధంగా నేను అడుగుతా ఉన్నా. మీరు చేతనైతే
కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళో రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళో ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే బీజేపీ బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ఫైర్ అవుతుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు మాజీ మంత్రి డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి కోసం ఉమ్మడి ప్రభుత్వంలో పోరాడి కొట్లాడి తెచ్చింది తానేనని చెప్పారు. ఆనాడు టీడీపీ నేతగా ఉండి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నది రేవంత్ రెడ్డి కాదా అని ఆమె ప్రశ్నించారు. సీఎం రేవంత్ పాటు ఆ పార్టీ నేతల వరకు తన గురించే మాట్లాడే అర్హత లేదన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెషర్ తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే వారందరి యొక్క సహకారంతో ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఉన్న వ్యతిరేకించిండు. దాన్ని పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకించింది. ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన రాజకీయాలు మారొచ్చు, ఇది మారొచ్చు, కానీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. పాలమూరు రంగారెడ్డి కాదు, ఈ యొక్క పాలమూరు జిల్లాలో కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ ఈ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందంటేనే ఆనాడు డీకే అరుణ పోరాటం చేసింది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు పోరాటాలు చేయలేదు. వాళ్ళు వ్యక్తిగతంగా నా మీద విమర్శ చేసేటటువంటి స్తోమత కానీ వాళ్ళకు ఉన్నటువంటి అర్హత కానీ ఏ ఒక్కరికి. మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందన్నారు. పాలమూరు పథకాన్ని రేవంత్ పరిశీలించాలని కోరారు. కొడంగల్ ఎత్తిపోతలపై పునరాలోచించాలని సూచించారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం మాని గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. హోదాలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మహబూబ్నగర్ ప్రజలకు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు బంద్ అయినవే లేదా, ఇదే కొడంగల్ నుంచి, ఇదే మహబూబ్నగర్ నుంచి బొంబాయికి బస్సులు కావాలని ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా? మరి ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో బొంబాయికి బస్సులు కావాలని ధర్నాలు చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా? పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటే మాట్లాడతారు. పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు, ఆ దృష్టే లేనప్పుడు గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకునేది జాతీయ పార్టీలు. వాళ్ళు ఆలోచన చేస్తారు పొత్తు మాకు తక్కువ పడుతుంది, ఎవరితో పెట్టుకోవాలి, ఎవరితో చేయాలనేది. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన స్థాయిని దిగజారుస్తాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సీఎం తన భాష మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టాలన్నారు. వ్యక్తిని తులనాడేటువంటి విధంగా, వ్యక్తి కేంద్రంగా మాట్లాడేటువంటి మీ భాష, మీ భావజాలము, మీ బాడీ లాంగ్వేజ్ను దయచేసి మార్చుకోండి. ఈ పద్ధతి కాదు. హుందాతనాన్ని అలవర్చుకోండి. మీరు మాట్లాడితే ఊరుకుంటారా యువతల? మా స్థాయిలో మేము మా సంస్కారం కొద్దీ మేము మాట్లాడగలం. కానీ కింది స్థాయిలో ఉండేటువంటి లక్షలాది మంది యొక్క సంస్కారానికి మేము కట్టడి వేయగలమా? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడితే అది అనార్కీకి దారితీయదా? ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు మీరు అట్లా? కాబట్టి నిన్న మాట్లాడినటువంటి అటువంటి మాటలు ఆయన ఉపసంహరించుకోవాలి. ఇంకోసారి అట్లా మాట్లాడితే మర్యాద. ఒకవైపు మాజీ మంత్రులిద్దరూ రేవంత్ను టార్గెట్ చేస్తే మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ ప్యాకేజీలో భాగంగానే కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు అయ్యారని ఆరోపించారు. 14 సీట్లలో గెలుపే కాంగ్రెస్ లక్ష్యమన్నారు జగ్గారెడ్డి. విమర్శించే ముందు నీ కుర్చీ నువ్వు కాపాడుకునే శక్తే నీకు లేదు. నీకు తెలియకుండా నీ ప్రెసిడెంట్ కుర్చీ గుంజిపాటు చేశారు. నువ్వేం మాట్లాడుతూ బండి సంజయ్ నాకు అర్థం కాదు. కాంగ్రెస్ మీద నువ్వు అట్లనే కూర్చొని నీ కుర్చీ గాయబ్ చేసి పడేసారు కిందికించి. అది కాంగ్రెస్కి బాగా లాభమవుతున్నది, కేసీఆర్కి నష్టమవుతున్నది. ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు. మీరు అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని విమర్శించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని తెలిసి కూడా కాంగ్రెస్ అబద్ధపు హామీలిచ్చిందని మండిపడ్డారు.
మరో 6 నెలలు ఓపిక పడతామని, అప్పట్లోగా హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత తెలంగాణ సర్కార్దేనన్నారు. భూమిని నమ్ముకొని బతకండి, గిరిజన భూములకు పట్టాలు ఇవ్వమని చెప్పి వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ పోరాటం ద్వారా వచ్చిన భూములకు కూడా పట్టాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ వాళ్ళకు రైతు బంధు వస్తలేదు, వాళ్ళకు బ్యాంకు రుణాలు వస్తలేదు. ఇవాళ అలాంటి రైతాంగాన్ని ఆదుకోమని డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఆ సమస్య పరిష్కారంలో మీ వెంట ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై మరొకరు ఫైర్ అవుతుంటే మరోవైపు లోక్సభ సీట్ల వ్యవహారంపై సిపిఐ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సిపిఐకి ఒక్క లోక్సభ సీటు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 స్థానాలు సూచించామన్న సిపిఐ నేత నారాయణ తమ పార్టీకి ఏదో ఒక స్థానం కేటాయించాలన్నారు. కదా తన బలంగా ఉన్నప్పుడు మాకు ఒక పార్లమెంట్ సీట్ అన్న ఇవ్వకపోతే మేమేం చేయాలి? ఒక అసెంబ్లీ సీట్ ఇవ్వబట్టే కదా మొత్తం మిగతా అన్ని చోట్ల మేము సపోర్ట్ చేసాం. మా పార్టీకి అతను జెండా తీసుకొని తిరిగారు. కాబట్టి ఒక పార్లమెంట్ సీట్ అన్న మాకు లేకుండా పోతే తెలంగాణలో ఇది మంచి విషయం రావడం సాధ్యం కాదు. తెలంగాణలో మీకు మంచి రిజల్ట్ రావాలంటే కమ్యూనిస్ట్ పట్టుకుని మీరు కలుపుకోవాలి. దాని మీద మాట్లాడుతున్నాం. మేము 5 ప్రతిపాదన పెట్టాం. 5 ఖమ్మం, 1 నల్గొండ, భువనగిరి, వరంగల్తో పాటు పెద్దపల్లి, ఈ 5 ప్రతిపాదన పెట్టాము. అంటే 5 బీజేపీ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటేస్తే ప్రజలు మూసీలో పడటం కాదు, బీజేపీ నేతలే మూసీలో పడతారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణకు డబ్బులు లేకుండా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని దుయ్యబట్టారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేయాలన్నారు. ఎట్లా ఉంది బీజేపీ? మునుగోడు ఎన్నికలు ఏం చేసినాయి బీజేపీకి? దానికి అడుగు ఓడగొట్టేసినాయి. ఆ రోజు అంతా బీజేపీ వారు ప్రగల్భాలు పలికారు, తెలంగాణలో వచ్చేస్తుందని చెప్పేసి. ఆ రోజు వామపక్షాలు ఒక నిర్ణయం తీసుకొని బీజేపీని ఓడించడం మా కర్తవ్యం అని చెప్పేసి ఆ రోజు అక్కడ కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది కాబట్టి, ఓడిపోయింది కాబట్టి దాని ఆశలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఆ తర్వాత చర్చలు పడిపోయింది. బీజేపీని ధీటుగా ఎదుర్కోవడానికి ముందుకి రావాలి. అవినీతిపై పోరాడేందుకు కాంగ్రెస్ కు సిపిఎం మద్దతిస్తోందన్నారు ఆ పార్టీ నేత తమ్మినేని. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనన్నారు. అవినీతి జరిగిన సందర్భాలు ఉన్నాయి, వాటిని కక్కించాల్సిందే. ఆ కక్కించే దానికోసం కాంగ్రెస్ ఇప్పుడు తీసుకున్న చర్యలు ప్రతి ఒక్కదాన్ని సిపిఎం పార్టీ సమర్థించాల్సిందే. రేపు నేరస్తులు తేలితే వాళ్ళ రికవరీగా చేయడానికి కూడా పూనుకోవాల్సిందే, అందులో సందేహం లేదు. కానీ అదే సమయంలో మేమిచ్చిన వాగ్దానాలు అమలు జరపకపోవడానికి ఇది కారణం, ఇక్కడ డబ్బు లేదు కాబట్టి, ఖజానా ఖాళీ అయింది కాబట్టి మేము అమలు జరపలేకపోయాం అనే సాకు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కానీ పూనుకుంటే అది మనం క్షమించాల్సిందే. ఈ